ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం భూమి చుట్టూ స్పేస్ క్రాఫ్ట్లు పెడుతున్నాము. దాంతో ఇతర ప్లానెట్స్కి సోలార్ సిస్టంలో మార్స్కి కానీ చంద్రుడికి కానీ సెటిలైట్స్ అవి పంపుతున్నాం. మనం పంపేటప్పుడు అవి ఏ రకంగా జరుగుతోంది అని అంటే మనం వాటి యొక్క మాసు, వెయిటు ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైనా ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు, భూమి చుట్టూ తిరుగుతాం, టగ్ అయిపోయి ఉందన్నమాట. టగ్ అయిపోయి ఉంటే ఏమవుతుంది, భూమి చంద్రుడిని తన చుట్టూ తిప్పుకుంటుంది. అందుకని ఏంటి అంటే ఏదైనా ఒక విషయం తిరగాలి అని అంటే ప్లానెట్స్కి వాటి బరువు చాలా అవసరం. ప్లానెట్ అంటే ఏదైతే తిప్పుకుంటుందో అలాగే ఆబ్జెక్ట్ అది ఎంత స్పీడ్లో ప్లానెట్ చుట్టూ తిరుగుతోంది, ఎంత దూరంలో ఉన్నది అన్నది కూడా చాలా ముఖ్యం అన్నమాట. ఇప్పుడు మన స్పేస్ క్రాఫ్ట్లు ఉన్నాయి, మనం ఎంత ఎత్తులో పెడతాం, ఆర్బిట్ సెలక్షన్ అన్నది చాలా ఇంపార్టెంట్. అందుకని ఆర్బిట్ తప్పితే పడిపోతాయి అన్నమాట. ఈ ఆర్బిట్ చేయాలి అన్నప్పుడు మనకి వెయిట్ ఆఫ్ ద ప్లానెట్ మనకి కావాలి. తర్వాత వెయిట్ ఆఫ్ ద ప్లానెట్స్ ఎలా ఉంటుంది, అది మాస్ అన్నదేమో పదార్థం, వెయిట్ అనేది గ్రావిటేషన్ పుల్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి ప్లానెట్కి గ్రావిటేషన్ పుల్ తేడా ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు మనం ఒక 100 కేజీలు బరువు భూమి మీద తూగామనుకోండి, మెర్క్యూరీ మీద 38 కేజీలు తూగుతాం మనం. అదే మనం జూపిటర్ మీదకి వెళ్తే 229 కేజీలు ఉంటుంది, 29 కేజీలు. అంటే 100 కేజీలు భూమి మీద ఉన్న మనిషి 38 కేజీలే మనకి బుధగ్రహం మీద ఉంటే, దాంతో 229 కేజీలు మనం జూపిటర్ మీద ఉంటున్నాం, గురుగ్రహం మీద. అందుకని ఏంటి, మాస్ మనం అదే మనిషి కానీ మారుతుంది. అందుకని మాస్ దాని మీద గ్రావిటేషన్ పుల్ మీద ఆధారపడి ఉంది. అందుకని ఎంత టగ్ అయింది అంటే, టగ్ అంటే తిప్పుకోవడానికి ఆర్బిట్ ముఖ్యం. ఇప్పుడు సూర్యుడి చుట్టూ మనకి మెర్క్యూరీ తిరుగుతోంది, దాని తర్వాత అంటే బుధగ్రహము, శుక్రగ్రహము, మన భూమి, మార్సు, ఇవి భూమి చుట్టూ తిరిగి రావడానికి ఉన్న దూరాల మీద ఆధారపడి, అంటే సూర్యుడి యొక్క వెయిటు. అందుకని నాసా ఏం చేసిందంటే ఏదైనా ఒక ప్లానెట్ మీదకి పంపించాలి మనం అంటే సోలార్ ప్లానెట్స్లో ఆ ప్లానెట్స్ యొక్క మాస్ తెలుసుకోవాలి. మాస్ తెలుసుకోవాలంటే ఎలా చేసాం మనం, దాని చుట్టూ చంద్రులు తిరుగుతున్నాయి సెటిలైట్స్. అది మన సెటిలైట్ అయినా సరే, న్యాచురల్ సెటిలైట్ అయినా సరే, ఆర్టిఫిషియల్ సెటిలైట్ అయినా సరే. ఇది ఇప్పుడు మనం చంద్రుడి మీదకి పంపాలనుకోండి, మనకి చంద్రుడి యొక్క మాస్ తెలియాలి, వెయిట్ తెలియాలి. తెలిస్తే మన స్పేస్ క్రాఫ్ట్ మనం పంపుతున్నాం కాబట్టి అది మనం ఎంత ఎత్తులో, ఏ రకంగా, ఏ స్పీడ్లో మనం ఎప్పుడు దింపగలం, దింపితే మళ్ళీ పైకి ఎలా తీసుకురాగలం, ఇవన్నీ మనకి క్యాలిక్యులేషన్ కావాలి. ఈ క్యాలిక్యులేషన్కి ముఖ్యమైనది ఏమిటి అంటే అవి మనకి ప్లానెట్ యొక్క వెయిట్ తెలియాలి. ఎలా తెలుస్తుంది, మనకేం తూకం లేదు, తూకం వేసి చేయలేము. కానీ ఇది తెలుసుకోవడానికి ఏం చేస్తున్నాం మనం, దాని చుట్టూ తిరుగుతూ ఉన్న సెటిలైట్స్ అంటే మూన్స్ అవి ఏ దూరంలో ఎంత దీంతో తిరుగుతున్నాయి, వేగంతో తిరుగుతున్నాయి అని చెప్పి మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. దాని నుంచి మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి చాలా వరకు తెలుస్తూ ఉంటుందన్నమాట. అందుకని దాని యొక్క గ్రావిటేషన్ పుల్ ఇన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఒక సెటిలైట్ని ఆర్బిట్లో పెట్టాలంటే ఆ ప్లానెట్ యొక్క వెయిట్ తెలియాలి. ఆ వెయిట్ తెలియాలంటే గ్రావిటేషన్ పుల్ తెలియాలి, వాటి మాస్ తెలియాలి. ఇది తెలుసుకోవడానికి ఏం చేయాలి, మనం న్యాచురల్ సెటిలైట్స్ తీసుకుంటాం. అందుకని ఇప్పుడు మనం కనుక చూసినట్లయితే మన సోలార్ సిస్టంలో మెర్క్యూరీకి మన భూమి 5.97 × 10⁻24 కేజెస్ బరువు ఉంటుంది అన్నమాట. అంటే 10⁻24 అంటే డెసిమల్స్, అవి మనకి అన్ని పదులు అన్నమాట. 10 × 10 × 10 × అన్ని సున్నాలు అన్నమాట. అందుకని మనకి 5.97 తర్వాత 24 సున్నాలు ఎంతవైతే పెడతామో అన్ని కేజీల బరువు మన భూమిని. ఇది ఎలా చెప్పగలిగాము, చంద్రుడు
ఎంత టైంలో తిరిగి వస్తుంది భూమి చుట్టూ, ఎంత దూరంలో ఉన్నది అన్నది ఆధారపడింది. వాటి నుంచి ఆ ఫార్ములా నుంచి మన భూమి యొక్క వెయిట్ని, మాస్ని మనం కనుక్కోగలిగాం. గ్రావిటేషనల్ పుల్. గ్రావిటేషన్ ఏమిటి? మనం ఒక రాయిని కానీ ఏదైనా వదిలేసినట్లయితే అది 1 సెకండ్కి ఎంత డిస్టెన్సు మనం చూస్తే 9.7 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అంటారు. దానివలన గ్రావిటేషన్ పుల్ తెలుస్తుంది. ఇవన్నీ మనం తెలుసుకోగలిగితేనే మనం ఎస్ట్రానమికల్ స్పేస్ సైన్స్లో మనం ఇతర వాటిని మనం స్టడీ చేయడానికి వీలుగా ఉంటుంది. అందుకని మెర్క్యూరీ అన్నదానికి చూసుకున్నట్లయితే అది 3.30 అంటే 3.30 ఇంటూ 10⁻23 అంటే 23 సున్నాలు పెట్టే కేజెస్ బరువు అన్నమాట. దాని బరువు గ్రావిటేషనల్ పుల్ మారుతూ ఉంటుంది. అలాగే మార్స్ కనుక చూసినట్లయితే మనకి అది 6.4 అంటే 6.4 ఇన్ 10⁻23 23 సున్నాలు. అలాగే వీనస్ మన శుక్రగ్రహం అంటాం 4.87 4.87 ఇంటూ 10⁻24 అంటే 24 సున్నాలు అన్ని కేజీల బరువు ఉంటుందన్నమాట. దాంతో మన ఎర్త్ గురించి చెప్పుకున్నాం 5.97 10�24 అని. దాని తర్వాత యురేనస్ వచ్చేసరికల్లా 8.68 ఇంటూ 10⁻25 ఇంకో సున్నా ఎక్కువ. దగ్గరగా ఉన్నదానికి ఒక సున్నా తక్కువ, దూరంగా ఉన్నదానికి ఇంకో సున్నా. ఎందుకంటే ఇవి పెద్దవి. యురేనస్ వచ్చేసరికల్లా 8.68. దాంతో నెప్ట్యూన్ వచ్చేసరికల్లా 1.02 ఇంటూ 10⁻20. ఇవి ఎందుకు తగ్గిపోయినాయి అంటే గ్యాస్, వీటిల్లో గ్యాస్ ఎక్కువగా ఉంది. దాని తర్వాత సాటర్న్ అంటే శనిగ్రహం 5.60 ఇంటూ 10⁻20. ఇది మన గ్రావిటేషనల్ పుల్ మీద కూడా ఆధారపడి ఉంది. గ్రావిటీ చాలా తక్కువ ఉండి వాటి స్పీడు వీటిని. అలాగే జూపిటర్ వచ్చేసరికల్లా 1.90 ఇంటూ 10⁻27. ఈ రకంగా మనం చూసినప్పుడు ఈ గ్రహాలు ఎక్కడైనా మనం సెటిలైట్స్ పెట్టాలి అని అంటే వాటి యొక్క పారామీటర్స్ తెలియాలి. ఆ పారామీటర్స్ ఇప్పుడు స్టూడెంట్స్ కూడా రాకెట్ లాంచ్ చేసేస్తున్నాం, సెటిలైట్స్ తయారు చేస్తున్నాం అన్నారు. దీనికి మనం ఈ స్టడీస్, అందుకని ఎస్ట్రోనామికల్ స్టడీస్ మనం కనుక చేసినట్లయితే దానిలో ఇవన్నీ స్పేస్ సైన్స్లో ఇవన్నీ ఎక్కువగా తెలుసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని ముఖ్యంగా ఏమిటి అంటే దీన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా చేస్తారు? ఒక వేయింగ్ స్కేల్ పెట్టి మనం చెయ్యలేము. అందుకని వేయింగ్ స్కేల్ పెట్టి చెయ్యలేము కాబట్టి దాని చుట్టూ ఉండే న్యాచురల్ సెటిలైట్స్ స్టడీ వలన అవి చుట్టూ తిరిగి ఎంత దూరంలో ఉన్నాయి, ఎంత టైంలో తిరిగి వస్తున్నాయి, ఇది డిపెండ్స్ అపాన్ ది ప్లానెట్ యొక్క వెయిట్ లేకపోతే పుల్, గ్రావిటేషనల్ పుల్. వెయిట్ అనేది మళ్ళీ గ్రావిటేషనల్ పుల్. వెయిట్తో పాటు మాస్ తెలియాలి. అందుకని మాస్ తెలిసినట్లయితే, గ్రావిటేషనల్ పుల్ తెలిసినట్లయితే వెయిట్ తెలుస్తుంది. వెయిట్ మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక చెంచా పంచదార లేకపోతే ఒక చెంచా ఉప్పు తీసుకున్నారనుకోండి, భూమి మీద ఎంత పంచదార తీయగా ఉంటుందో చంద్రమండలం మీద అదే ఉంటుంది, గురుగ్రహం మీద అదే ఉంటుంది, దాని తర్వాత అంగారగ్రహం మీద అదే ఉంటుంది. అదే తీపి, అదే ఉప్పదనం ఉంటాయి అవి పంచదార అనేవి. కానీ వాటి బరువులు మారిపోతుంటాయి, బరువులు చాలా వరకు మారిపోతాయి అన్నమాట. ఈ రకంగా మన ఆర్బిట్స్లో కనుక సెటిలైట్స్ పెట్టాలి అని అంటే మనకి క్యాలిక్యులేట్ చేయడానికి ముఖ్యంగా ఇవి చాలా అవసరము. ముందు ప్లానెట్స్ యొక్క వెయిట్ తెలియాలి, రెండోది దాని చుట్టూ తిరిగే సెటిలైట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంత టైం తీసుకుంటే చుట్టూ తిరిగే ఎంత దూరంలో ఎంత టైము అన్నది తెలుసుకున్నట్లయితే వీటిలన్నింటినీ మనం క్యాలిక్యులేట్ చేయడానికి అవకాశం వస్తుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.